వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ ప్రధానంగా ఆయా దినపత్రికలలో అత్యంత కీలకమైనటువంటి న్యూస్ మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని నిన్న మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ఆ 7094 స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల రిక్రూట్మెంట్ పైన ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు భర్తీ చేస్తామని గతంలో హామీ ఇవ్వడం జరిగిందో దాన్ని ఫుల్ఫిల్ చేసి తీరుతాము అని ఒకసారి మళ్ళీ చెప్పడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఫాస్ట్గా చూద్దాం. ఇవాళ ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా భర్తీ చేస్తాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశాం. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు. పోలీస్ శాఖలో మరొక 15,000 కొత్తగా రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. 7094 స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత అని కనిపిస్తుంది. ఏడాదిలోగా టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసమే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ నియమించామని, త్వరలోనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడతాయని చెప్పారు. ఇదంతా కూడా మనకి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మరి మీరు ప్రిపరేషన్ ఎక్కడైతే మరి ఆపివేశారో ఇక స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రకరకాల నోటిఫికేషన్లకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఓవైపు గ్రూప్ 1 నోటిఫికేషన్, రీనోటిఫికేషన్, ఆగిపోయినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా కదలిక వస్తుంది. ఇంకా కొత్త పోస్టులు చేర్చే అవకాశాలు కూడా లేకపోలేదు. గ్రూప్ 4 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. మరి డిఎస్సి ప్రయత్నాలు, ఒకవైపు డిఎస్సి నోటిఫికేషన్కి శరవేగంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. ఒకసారి మిగతా డీటెయిల్స్ అన్ని చూస్తే ఖమ్మం, ఆదిలాబాద్లలో కొత్తగా యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అయితే మరి ఉప ముఖ్యమంత్రి ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకు అంటే మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఉపాధి కల్పన కోర్సులకు, స్కిల్డ్ డెవలప్మెంట్ కోర్సులకైతే ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. ఫీజుల నియంత్రణకు ఒక కొత్త చట్టం. విద్యాశాఖకు బడ్జెట్లో భారీగా నిధులు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్టేట్మెంట్స్ నిన్న మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు విద్యకు సంబంధించినటువంటి అంశాలే. 600 పోస్టులకి గ్రూప్ 1 నోటిఫికేషన్ నేడో రేపో విడుదల చేయనున్న టీఎస్పీఎస్సీ అని ఒక వార్త కనిపిస్తుంది. అంటే గతంలో 503 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకి కొత్తగా నోటిఫికేషన్ ఈ 2 రోజులలో జారీ అయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. సో దాని గురించి అయితే మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అంటూ కనిపిస్తుంది. మీరు చూడండి, ఇక్కడ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు అన్ని శాఖల్లో గ్రూప్ 1 ఖాళీల వివరాలు తెలపాలని అధికారులను ఆదేశించారు. 96 పోస్టులు అదనంగా చేరుస్తూ మొత్తం 600 పోస్టులకు గురువారం నాడు రీనోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరి 2న తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని అప్పుడే పేర్కొనడం జరిగింది. అందుకు అనుగుణంగానే కొత్త పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. అదేవిధంగా 15,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇంకొక హామీ ఇవ్వడం జరిగింది నిన్న అదే వేదిక మీద. సో దీని గురించి సపరేట్గా నేను వీడియో అందిస్తాను మీకు. ఇదొక న్యూస్ కూడా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది మనకి ఇవాళ. నెక్స్ట్ గ్రూప్ 1 దారెటు అని ఇంకొక వార్త కనబడుతుంది. అయితే టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు ఉన్నాయని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకటి, పరీక్షను రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్యను పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహించడం ఒక ప్రతిపాదన. రెండోది, గతంలో ఉన్నటువంటి పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. ఈ రెండింట్లో మొదటి దానికే మరి గవర్నమెంట్ అయితే మొగ్గు చూపుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో సుప్రీంకోర్టులో కేసును విత్డ్రా చేసుకొని మరి కొన్ని పోస్టులు అదనంగా పెంచి రీనోటిఫికేషన్ ఇవ్వడానికే దాదాపు టీఎస్పీఎస్సీ కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు డిసైడ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పోస్టుల సంఖ్యను పెంచిన భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వీలుగా మరి వీళ్ళైతే ప్రపోజల్స్ రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును వీళ్ళు ఉపసంహరించుకొని గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ఇది క్లియర్. అనంతరం పరీక్ష నిర్వహించి పోస్టులు భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇంకో ప్రతిపాదన
అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ దానికి పెద్దగా ప్రియారిటీ లేదు. రెండో ప్రతిపాదన ఏంటంటే గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రిలిమ్స్ జరిగి ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడం అనేది ఒక రెండో ప్రతిపాదన ఉంది. కానీ దానివైపు అయితే మొగ్గు చూపుతున్నట్టు మనకి ఇక్కడ కనిపించడం లేదు. మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఈ పోస్టుల భర్తీలో ఇప్పటికీ మరి చాలా లేట్ అయిపోయింది. అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా అధికారులు అయితే ఇక్కడ దృష్టి సారించినట్టు మనకు అర్థమవుతుంది. సో ఈ ఆర్టికల్లో మనం చాలా అంశాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కమిషన్ తన పని అయితే స్టార్ట్ చేసింది. మరి ప్రతిరోజు ఆ పోస్టుల గురించి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇక్కడ చర్చిస్తున్నారు. గ్రూప్ 1 పోస్టుల ఖాళీలు పంపించాలని ఇప్పటికే సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారనే అంశంపై కూడా నిరుద్యోగుల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇక మిగతాదంతా కూడా మనకు గత నోటిఫికేషన్ గురించే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుపరచలేదని గత గ్రూప్ 1 మీద కోర్టు పోవడము, దాని మీద హైకోర్టు పరీక్ష రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడము, దీనిపై టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది ఉన్నటువంటి స్టేటస్ పాత నోటిఫికేషన్ మీద. సో ఈ కేసు అయితే ఇంకా విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరి గవర్నమెంట్ మారిపోవడం జరిగింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో ప్రభుత్వం అనుసరించబోయే విధానం పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒక ఆలోచన ప్రకారం హైకోర్టు తీర్పు ప్రకారం గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలన్న ప్రతిపాదనను కమిషన్ పరిశీలిస్తుంది. దీనికి ముందుగా సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. పోస్టుల సంఖ్య ఎలాగో పెంచుతున్నందున అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. గతంలోని దరఖాస్తులను పరిగణిస్తూనే కొత్త అభ్యర్థుల కోసం మరొక్కసారి దరఖాస్తులకు అవకాశం ఇచ్చే వీలుంది. ఇది కూడా మనకు ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. అనంతరం పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీపై ముందుకెళ్లవచ్చు. ఇంకో ప్రతిపాదన సుప్రీంకోర్టు అనుమతితో ఇప్పటికే నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడించడం. ఇలా చేసినా ఇప్పుడు కొత్తగా పెంచాలనుకుంటున్న పోస్టులను కూడా పాత నోటిఫికేషన్ ప్రకారమే భర్తీ చేయవచ్చు. అయితే కోర్టు కేసులో తీర్పు రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో పరీక్ష రద్దు ప్రతిపాదనకే ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతున్నట్టు మనకు కనిపిస్తుంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో భాగంగా ప్రిలిమినరీ, మెయిన్ అనే 2 పరీక్షలు అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్లో ప్రతిభ కనబర్చే అభ్యర్థుల నుంచి ఒక్క పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తారు. మెయిన్స్లో మెరిట్ సాధించిన వారు నేరుగా ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. ఇంటర్వ్యూస్ లేవండి, ఇంటర్వ్యూస్ తీసేశారు. ఇతర పోస్టుల భర్తీపై కూడా కమిషన్ ఇక్కడ దృష్టి సారించినట్టు మనకు అర్థమవుతుంది. 8039 గ్రూప్ 4 పోస్టుల కోసం అయితే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేశారు. కీ కూడా ప్రకటించారు. రిజల్ట్స్ ఇవ్వాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్పై కోర్టులో కేసు ఉంది కాబట్టి దానికోసము ఈ ఫలితాల మీద కొంత సందిగ్ధత ఉంది. ఇక గ్రూప్ 2 పోస్టులకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. షెడ్యూల్డ్ ప్రకారము జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉంది. సరే, అప్పటికి కొత్త కమిషన్ ఏర్పాటు కాకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. తాజాగా షెడ్యూల్ దీనికి విడుదల చేయాల్సి ఉంది. మొత్తం ఇక్కడ 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసము 5.51 లక్షల మంది అభ్యర్థులు అయితే దాదాపు 5,50,000 మంది ఇక్కడ అప్లై చేసుకున్నారు. సో దీనికి సంబంధించి కూడా టీఎస్పీఎస్సీ ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక గ్రూప్ 3 పోస్టుల ఎగ్జామ్స్ డేట్స్ అనౌన్స్ కాలేదు. దీనివైపు కూడా దృష్టి సారించారు. ఇక్కడ 5.8 లక్షల మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారు. గ్రూప్ పోస్టులే కాకుండా ఇతర పోస్టులను టీఎస్పీఎస్సీ తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇంటర్మీడియట్ లెక్చరర్స్, సబ్ అసిస్టెంట్ ఇంజనీర్లు, వెటర్నరీ సర్జన్లు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్, ఉద్యానవన అధికారులు, అకౌంట్స్ ఆఫీసర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఇవన్నీ కూడా మరి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలే ఈ పోస్టులకు సంబంధించి. సో ఇది ఇవాళ ఉన్నటువంటి తాజా విద్యా ఉద్యోగ సమాచారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను.